చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క వాక్యము ధ్యానింపబోచుంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నిదాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత మాత్రమే నువ్వు నిలబెట్టావు. నేను నీ చిత్తాన్ని బట్టి సమస్తము జరిగించి నీ నామకి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. గత వారాల్లో యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ గురించి మనం ధ్యానం చేశాము. ఈ వారము యేసు క్రీస్తు యొక్క తండ్రి అనబడిన యోసేపు గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఓకేనా? కనుక ముందు మీకు వచనాలు చెప్పేస్తాను, తర్వాత మీరు ధ్యానం చేసేటప్పుడు చదవచ్చు. ఓకేనా? వచనాలు రాసుకోండి, ముందు వచనాలు రాసుకోండి. వచనాలు వచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనము, తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 34 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 34వ వచనం వరకు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 39. లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి 51 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి 51 వరకు. చివరిగా లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. అందరు నోట్ చేసుకున్నారా? సరిపోయింది కదా? రైట్. ఇప్పుడు యేసు ప్రభు యొక్క తండ్రి అనబడినటువంటి ఈ యొక్క యోసేపు గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా మనం విందాము. యోసేపు యొక్క తల్లిదండ్రులు, కుటుంబం విషయాలేంటి, యోసేపు ఊరేది, యోసేపు బాల్యంలో ఎలా ఉన్నాడు, యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక విషయంలో ఎలాంటి సహాయం చేశాడు, యోసేపు ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడు, యోసేపు ఎలాంటి విధేయత కలిగి ఉన్నాడు అనే విషయాలు ఈరోజు మనం యోసేపు జీవితంలో నుంచి ధ్యానం చేస్తాం. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, వయస్సు రాగానే దేవునిని, తల్లిదండ్రులను విడిచి చెడ్డ పేరు తెచ్చుకునే తరం నేడు మనం చూస్తూ ఉన్నాం కదా. వయసు రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేసి, మోసిన తల్లిని విడిచిపెట్టేసి, పోషించిన తండ్రిని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నటువంటి, నాశనం అవుతున్న తరాన్ని మనము మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అయితే
ఇలాంటి తరం కాకుండా బైబిల్లో రాయబడినటువంటి యొక్క భక్తుల జీవితాలు మనం ధ్యానం చేస్తే మనకు కూడా ఎంతో బుద్ధి కలుగుతుంది. మనం కూడా పరదేశకు వెళ్ళేటట్లుగా భాగ్యం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఓకే, రైట్. యోసేపు యొక్క తండ్రి పేరు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో యాకోబు అని రాయబడి ఉంటది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యోసేపు యొక్క తండ్రి పేరు ఏంటమ్మా? యాకోబు. ఓకేనా? ఈ యొక్క యాకోబు అనే అతను యోసేపును కన్నాడు. అంటే చూడండి, యోసేపు దైవ భక్తుడై ఉండి యోసేపు ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకుతూ దేవుడు ఏర్పాటు చేసిన పాత్రగా, దేవుడు చేసిన కార్యాలన్నిటికీ యోసేపు సహకారిగా ఉన్నాడు. అంటే యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబు గారు చాలా భక్తిపరుడై ఉండాలి. ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికే కుటుంబం అయి ఉంటది ఈ యొక్క యోసేపు కుటుంబం. అందుకే యోసేపు అంత భక్తిపరుడు, నీతిపరుడుగా మనకు బైబిల్లో కనబడతాడు. ఇకపోతే ఈ యోసేపు ఊరేంటంటే నజరేత్. చూడండి ఆ మాట లూకా సువార్త. యోసేపు యొక్క ఊరు నజరేత్. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చదవండి అన్నమాట. 26. గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేత్ అన్న ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడింది. చూసారా? గలిలయలోని నజరేతు అనే ఊరిలో. కాబట్టి యేసు ప్రభు యొక్క తండ్రి అనబడినటువంటి ఈ యొక్క యోసేపు ఊరు నజరేతు. ఓకే, తండ్రి పేరు యాకోబు, ఊరు నజరేతు. ఈ నజరేతులో ఈ యోసేపు నివసిస్తూ ఉన్నాడు. ఈ యోసేపు ధనవంతుడు కాదండి. యోసేపు చాలా పేదవాడు. యోసేపు యొక్క కుటుంబం చాలా పేద కుటుంబం కనుక కూలి పని చేసుకునేవాడు యోసేపు. ఏ పని చేసేవాడు? వడ్రంగి పని చేసేవాడు. చెక్కల పని, మేస్త్రి పని ఉంటది కదా, అది చేసేవాడు అనమాట. ఎవరు? యోసేపు. కాబట్టి యోసేపు యొక్క కుటుంబాన్ని మనం చూసినప్పుడు చాలా బాగుంది. అలాగే యోసేపు యొక్క ఊరు నజరేతు, యోసేపు యొక్క బాల్యము చాలా బాగుంది. కాబట్టి ఊర్లో పిల్లల్లాగా, ఈ లోకంలో పిల్లల్లాగా యోసేపు చెడిపోలేదు. యోసేపు చెడిపోలేదు. యోసేపు చాలా బాగున్నాడు. ఏమా? యోసేపు చాలా బాగున్నాడు. రైట్. అందుకోసమే ఈ యోసేపును దేవుడు తన యొక్క రక్షణ కార్యంలో భాగంగా ఎన్నుకున్నాడు దేవుడు. చూడండి, ఇక చిన్న చిన్నగా యోసేపు పెరిగి పెద్దవాడై యవ్వనంలోకి వచ్చేసాడు. యవ్వనంలోకి వచ్చేసిన తర్వాత మరి వివాహం చేసుకుంటారు కదా, రైట్. ఈ యొక్క యోసేపు వివాహం చేసుకోవడానికి అమ్మాయిని చూశారు. చూసి మరియా అనే అటువంటి అమ్మాయిని ఈ యోసేపుకి మాట్లాడి, యోసేపు యొక్క బంధువులు అయి ఉండొచ్చు, మాట్లాడి ప్రధానం మాత్రమే జరిగింది. పెళ్లి కావలేదు. చేద్దామండి, పెళ్లి కావలేదు, ప్రధానం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యూదులలో లేక ఇజ్రాయేలీలలో ఒక ఆచారం ఉంది. ఏం ఆచారం అంటే, పెళ్లికి ముందు ప్రధానం చేసుకుంటారు. ప్రధానం చేసుకొని మళ్ళా పెళ్లి చేసుకునే లోపల ప్రధానం చేయబడిన ఈ యొక్క పురుషుడు గాని స్త్రీ గాని శారీరకంగా కలవకూడదు. శారీరకంగా కలవకూడదు. అలాగని కలిస్తే
ప్రదానం చేయబడిన తర్వాత లేక ప్రదానం చేయబడిన తర్వాత అమ్మాయిని వేరే అబ్బాయి ఎవరన్నా పాడు చేసినా, ప్రదానం చేయబడిన తర్వాత ఈ అబ్బాయి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళినా వీళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చంపేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము తెలియదు ఒకసారి. 22వ అధ్యాయము ఈ మాట మీకు చదివితే అక్కడ ఎట్లా ఉందో చదువుతుంది. 25వ వచనం చదవండి. ఒకడు 22వ అధ్యాయము 25వ వచనం. ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసి కొనినప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో సహించిన ఎడల ఆమెతో సహించిన మనుషుడు మాత్రమే చావగలను. చూసారా, ప్రధానము చేయబడిన ఒక అమ్మాయిని ఎవరైనా కలిస్తే ఆ కలిసిన వాడిని చంపేయాలి. 23వ వచనం కూడా చదవాలి. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో కొట్టి కొట్టవలెను, చంపేయాలి. ఇది ఆజ్ఞ. జాగ్రత్త, యూదుల్లో ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆజ్ఞ ఇది. ఒక అమ్మాయి ప్రధానం చేయబడిన తర్వాత అమ్మాయి ఎవరి వైపు కూడా చూడకూడదు, ఎవరిని కలవకూడదు. ఒక అబ్బాయి ప్రధానం చేయబడిన తర్వాత ఆ అబ్బాయి ఇంకెవరి వైపు చూడకూడదు. ఒకవేళ వీళ్ళు ఎవరితో అయినా కలిస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రకారం, ఈ ధర్మశాస్త్ర ప్రకారము యోసేపు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ మంచి బాల్యం, మంచి భక్తితో నడుస్తూ ఉంటుండగా యవ్వనంలోకి వచ్చేసేసరికి వివాహాన్ని ఏర్పాటు చేశారు యోసేపు యొక్క బంధువులు యోసేపుకి. ఈ యోసేపుకి ఎవరిని భార్యగా ప్రదానం చేశారంటే మరియమ్మని. గత వారంలో మనం చదువుకున్న మరియమ్మ. బాగున్నాడు, యోసేపు బాగున్నాడు, మరియమ్మ కూడా బాగుంది. బంధువులందరూ యోసేపుకి మరియకి ప్రధానం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పెళ్లి జరగాల్సి ఉంది. ఇలా యోసేపు మరియమ్మలకు ప్రధానం అయిపోయిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక ఆశ్చర్యమైన విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే యోసేపు మరియలు వివాహం కాకముందే మరియమ్మకి గర్భం మొదలైంది. ఆమె యొక్క గర్భం కనబడటం మొదలైంది. ఈ యోసేపుకి చాలా ఆశ్చర్యమును, యోసేపుకి చాలా భయమును కలిగింది. ఎందుకంటే పెళ్ళవలేదు, మరియమ్మ గర్భం కనబడుతుంది. పెళ్లి కాకుండా ప్రధానం మాత్రమే జరుగుతుంది. ప్రధానం అయినప్పుడు పెళ్లి కాకుండా గర్భం వస్తే ఇతన్ని చంపేస్తారు. చూసారా ఎలాంటి కష్ట పరిస్థితుల్లోకి యేసు జీవితం వెళ్ళిందో. పెళ్లి కాకుండా గర్భం రాకూడదు, పెళ్లి కాకుండా గర్భం రాకూడదు, వస్తే చంపేస్తారు. ఇక యేసుకి భయం పట్టుకుంది. నాకేం ఇంకా పెళ్లి కాలేదు, ప్రధానమే అయ్యి ఉంది, ఈ అమ్మాయి చూస్తే గర్భవతి అయిపోయింది, ఏంటి నేనేమో ఆమెను ఇంకా కలవలేదు అని చెప్పి భయం పట్టుకుంది యేసేపుకి. ఈ భయంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి ఈ అమ్మాయి ఎక్కడైనా తప్పు చేసిందా, ఈ అమ్మాయిని ఇంకా చంపేస్తారు కదా. ఇప్పుడు 10 మంది పెద్దలు పిలిచి, ఏమయ్యా మీకు ప్రధానం కదా అయ్యింది, పెళ్లి కాలేదు, మరి గర్భం వెంట వచ్చింది, మీరు తప్పు చేశారన్న నన్ను మరి అని నిలబెట్టినప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా. అమ్మాయి అన్నా తప్పు చేసింది అనాలా, నేనన్నా తప్పు చేసింది అనాలా, లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి పెద్దలకి. అంటే ఈ విషయం పెద్దల ముందుకు వెళ్ళిపోద్ది, ఇక మరియం చంపేస్తారు. నేను నిజమే చెప్పాలి, ఎందుకంటే నేను దైవభక్తుడిని కాబట్టి, దేవుడు అబద్ధం చెప్పొద్దు అన్నాడు కాబట్టి
అయ్యా నేనేం చేయలేదు అని నేను వాళ్ళకి నిజం చెప్పాలి. ఒకవేళ నేను నిజం చెబితే మరియమ్మని చంపేస్తారు. తర్వాత చదివాం మనం, పెళ్లి కాకుండా గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఆలోచనలో పడ్డాడు పాపం యేసేపు. నేను నిజం చెప్పానా మరియమ్మని చంపేస్తారు. పోనీ నేనేమో తప్పు, నేనేమీ చేయలేదు, గర్భం వచ్చింది, ఎలా? ఈ ఊళ్ళో వాళ్ళందరూ మమ్మల్ని చంపేస్తారు, ఇప్పుడు మరియమ్మని చంపేస్తారు, నన్ను కూడా చంపేస్తారు అని సతమతం అవుతూ ఉన్నాడు ప్రేమ యేసేపు. మరియమ్మ ఏమో విషయం చెప్పడం లేదు యేసేపుకి. ఎందుకంటే దేవదూత మరియమ్మతో చెప్పాడు ఈ విషయం ఎవరితో చెప్పొద్దని, నీ భర్తతో కూడా చెప్పొద్దని. అందుకే మరియమ్మ ఏమో ఒక ఇంట్లో ఉన్న, ప్రధానం చేయబడి ఉన్న, దూరం దూరంగా ఉంది యేసేపుకి. దూరంగానే ఉంది, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. ఇదంతా జరుగుతున్నప్పుడు యేసేపు భయంతో, ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే యేసేపు చాలా మంచోడు, నీతిమంతుడని దేవుడు యేసేపు గురించి రాపించాడు. చదువుదామా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చదువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చదువు. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడు. ఉద్దేశం అంటే ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడే ఉన్నాడంటే ఎటువంటి తప్పు చేసేవాడుగా లేడు, యవనస్తుడుగా ఉన్నాడు. కానీ బయట ఇంతవరకు అసలు యేసేపు జీవితం క్లీన్ గా ఉంది. ఏ అమ్మాయితో పరిచయాలు లేవు, ఏ చెడు కార్యాలు లేవు, ఏ చెడు అలవాట్లు లేవు. అలాంటి నీతిమంతుడు, భక్తుడుగా ఉన్న యేసేపు మరియమ్మతో ప్రధానం అయిన తర్వాత ఆమెకి గర్భం వచ్చేసింది, పెళ్లి కాకముందే, ఇతను కలవకముందే. ఇప్పుడు యేసేపు 10 మంది ముందుకు వెళ్ళాలి, మరియమ్మను తీసుకొని 10 మంది ముందుకు వెళ్ళాలి. పిలుస్తారు. ఏమైనా మీకు పెళ్లి చేయకముందే గర్భం ఎట్లా వచ్చిందని అందరూ పిలుస్తారు. మరి పిలిచినప్పుడు నేనేం చెప్పాలి మరియమ్మ గురించి? ఇప్పుడు మిమ్మల్ని అందరూ నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్త. పెళ్ళైన వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను, లేదా ఎవరైనా భర్త ఏదన్నా తప్పు చేస్తే 10 మందిలో నిలబెట్టి ఇదిగో మా ఆయన తప్పు చేశాడు అంటారు, కాపురం పోగొట్టుకోవడానికి. భార్య ఏదన్నా తప్పు చేస్తే ఇదిగో నా భార్య ఇలాంటి తప్పు చేసింది అని 10 మంది ముందు పరువు తీస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసేపు ఎంత నీతిమంతుడో చూడండి, ఎంత మంచోడో చూడండి. తాను ఏ తప్పు చేయకపోయినా కూడా తన భార్య గర్భవతి అయినందున 10 మంది పిలిస్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపేస్తారు, లేదా నన్ను పిలుస్తారు, అడుగుతారు ఏమైంది, ఎట్లా జరిగిందని అన్నప్పుడు నేను నిజం చెప్తే ఆమెని చంపేస్తారు. కాబట్టి ఆమెను ఇబ్బందులు పెట్టడం నాకు ఇష్టం లేదు, నేనే వెళ్ళిపోతా. ఎంత మంచివాడండి. చూడు, మరియమ్మ దగ్గర నుంచి నేను వెళ్ళిపోయాను అనుకోండి, తప్పంతా నాదే అనుకుంటారు. అప్పుడు మరియమ్మ వదిలేస్తారు. ఏం భర్త అండి యేసేపు. నేనున్నాను అనుకో, మరియమ్మను చంపేస్తారు, నన్ను కూడా చంపేస్తారు. అదే నేను వెళ్ళిపోయాను అనుకో, తప్పంతా నా మీద పడిపోద్ది, మరియమ్మను వదిలేస్తారు అని డిసైడ్ చేసుకున్నాడు. తప్పంతా తన మీద వేసుకొని మరియమ్మని తప్పించాలని యేసేపు అలా ఆలోచిస్తూ పడుకున్నాడు. పడుకున్నప్పుడు దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి ఏమంటున్నాడు చూడండి, 1వ వచ్చిన 20 వచ్చిన ఇందా 19 చదివాం కదా, మత్తయి సువార్త 1వ వచ్చిన 20 వచ్చిన. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన
కలిగినది. చూసారా, యేసేపు ఇలాగ ఆలోచించుకుంటూ త్యాగం చేయాలని, మరియమ్మని కాపాడాలని, తాను బలైపోవాలని నిద్రపోయాడు. అలా ఆలోచించుకుంటూ నిద్రపోతుండగా దేవుడు దేవదూతను పంపించాడు యేసేపు దగ్గరికి. పంపించి యేసేపుతో దేవుడు దేవదూత ద్వారా కొన్ని విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యేసేపు, నీతిమంతుడైన యేసేపు, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య విషయంలో నువ్వు ఆలోచిస్తున్న విషయాలు ఒకసారి జాగ్రత్తగా నేను చెప్పేది వినయ్యా. ఆమె ఏ తప్పు చేయలేదు, నువ్వు కూడా ఏ తప్పు చేయలేదు. ఆమె యొక్క గర్భంలో రక్షకుడు పుట్టబోతున్నాడు. మనుషుల యొక్క పాపాల నుంచి మనుషులందరినీ విడిపించే యేసుక్రీస్తు ఆమె గర్భంలో పుట్టబోతున్నాడు. కాబట్టి ఆమె గర్భం ధరించింది దేవుని కార్యం. ఇది దేవుడు ఆమె గర్భంలో యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించాడు. అందువల్ల గర్భం వచ్చింది. కాబట్టి ఈ కార్యములో, ఈ రక్షణ కార్యములో నీ పాత్ర, నీ సహాయము కావాలి యేసేపు అని దేవదూత ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. జాగ్రత్తనండి, ఈరోజు మన చేతుల్లో కూడా బైబిల్ ఉందండి. ఆ బైబిల్లో దేవుడు మనల్ని అడిగిన కోరికలు, తీర్చమన్న కోరికలు ఉన్నాయండి. ఇదిగో, నా గురించి ఎవరికన్నా ఒక ఇద్దరికి చెప్తావా? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారే, వాళ్ళు నా గురించి తెలియకుండా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారు, నా గురించి చెప్తావా అని మాట దేవుడు మనల్ని అడిగాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్తలో ఉంటుంది. ఇది దేవుడు మనల్ని అడిగిన విజ్ఞాపన అంటారా, కోరిక అంటారా, మీ ఇష్టం. దేవుడు అడిగాడు, మనల్ని అడిగాడు. మరి మనం దేవుడి దగ్గరకు వచ్చాయా, డబ్బు, ఆరోగ్యమే, అది ఇది అని చెప్పి అడుగుతూ ఉంటాం. ఆయన తీరుస్తాడు. తీర్చాలని అడుగుతాం, బలంతో చేస్తాం, రకరకాలన్నీ చేస్తాం. అయితే దేవుడు అడిగిన కోరిక ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ నా పిల్లలు. అయితే వాళ్ళు నన్ను తెలుసుకోకుండా సాతాను మాయలో పడి, పాపంలో పడి నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక నా కుమారుడైన యేసుక్రీస్తు గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళని రక్షించండి అయ్యా, రక్షించండి అమ్మా అని దేవుడు మనల్ని, మనిషిని బ్రతిమలాడుకున్నాడండి. దేవుడు మనిషిని బ్రతిమలాడుకున్నాడు తన బిడ్డల కోసం. అందుకే మరియమ్మ ఇంత గొప్ప కార్యంలో నేను కూడా పాలి భాగస్తురాలు అవ్వాలి. మరి దేవుడు మనుషులను రక్షించే ఈ కార్యక్రమంలో నేను చచ్చిపోయినా పర్లేదు, నేను బలైపోయినా పర్లేదు అని మరియమ్మ ఒక పాత్రగా వాడబడింది. ఇప్పుడు యేసేపు దేవుడు అడిగాడు, యేసేపు, ఈ కార్యక్రమంలో నాకు సహాయం చేస్తావా అని అడిగినప్పుడు యేసేపు కాదు, నా వల్ల కాదు, నేను చేయను అని అనలేదండి, తప్పించుకోలేదండి. విధేయత చూపించిన యేసేపు విధేయత చూపించాడు. తన ముందు ఎన్నో కష్టాలు ఉన్నాయి, చావు బ్రతుకుల పరిస్థితి. వాళ్ళకి తెలియదు, ఆ జనంలో చంపేస్తారు, పెళ్లి కాకముందే గర్భం వస్తే. ఇదన్నిటికీ ఒప్పుకుంటావా యేసేపు? నా కోసం చచ్చిపోవడానికి రెడీగా అంటే, ఓకే ప్రభు, నీకోసం నేను ఏమన్నా అయిపోతాను ప్రభు అని చెప్పని ఆ యేసుక్రీస్తు పుట్టుక, ఈ లోకానికి పుట్టుకకు ఏ ఏ కార్యాలు జరగవలసి ఉందో ఆ కార్యాలకు నా వంతుగా నేను సహాయం చేస్తాను ప్రభు అని దేవునికి మాటిచ్చిన నీతిమంతుడు యేసేపు. యేసేపండి, ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు పెద్దోడయి మనుషులందరినీ రక్షించడానికి పెద్దోడయ్యేంత వరకు కూడా ఈ యేసేపే యేసు ప్రభుకి గార్డియన్, సంరక్షకుడు. మరియమ్మకి ఏం కాకుండా చూడాలి, యేసు ప్రభుకి ఏం కాకుండా చూడాలి కొంతకాలం వరకు అని దేవుడు యేసేపుని అడిగాడండి. అడిగితే ఆ మహానుభావుడు దానికి ఒప్పుకొని, సరే ప్రభు, కూర్చోమంటే కూర్చుంటాను, నిల్చోమంటే నిల్చుంటాను, నా జీవితం త్యాగమైనా చేస్తాను, ఎన్ని అవమానాలను పడతానని చెప్పని యేసేపు మాట ఇచ్చాడండి. మాట ఇచ్చి అప్పుడు ఏం జరుగుతుంది చూడండి,
మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. జాగ్రత్త, యేసు అనే పేరు పెట్టింది యోసేపు మరియలే, దేవదూత ద్వారా. యేసు క్రీస్తు అనే పేరు పెట్టింది, యేసు అనే పేరు పెట్టింది యేసేపే. తర్వాత చూడండి, యవ్వనంలో ఉన్న యేసేపు అండి సంవత్సరం వరకు ఆగాలి, తాకకుండా. బిడ్డ పుట్టే వరకు ఆగాలి, తాకకుండా. ఒకే దగ్గర ఉన్నారు, మళ్ళీ ఇంకెక్కడెక్కడ లేరు, ఒకే దగ్గర ఉన్నారు. అంటే ఆశ నిగ్రహం కలిగిన నీతిమంతుడైన యేసేపు అండి. మనలో ఈ యొక్క శరీరానికి పుట్టే కోరికను తట్టుకోలేక తండ్రి చేస్తే ఏమి, తల్లి చేస్తే ఏమి, ఇంట్లో వాళ్ళు ఏమైతే ఏమి, దేవుడు ఏమైతే ఏమని కుక్కల్లాగా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కనబడుతున్నారండి సమాజంలో. చెత్తగాతి కుక్కల్లాగా సమాజంలో కనబడుతున్నారండి యవనస్తులు. అలాంటి యవనస్తుడు కాదండి యేసేపు. ప్రధానం చేయబడిన భార్య పక్కనే ఉన్న ఆశ నిగ్రహంతో నా దేవుని కార్యము సఫలం కావాలి, ఈ ప్రజలందరూ రక్షింపబడాలని చెప్పి తన యవ్వన శక్తిని, ఆలోచన, కోరికలన్నీ ఆపుకొని కంట్రోల్ చేసుకొని యేసు ప్రభు పుట్టే వరకు మరియమ్మను టచ్ కూడా చేయలేదు యేసేపు. ఏం నేర్చుకుంటున్నామండి మనం లోకంలో? ఇది నేర్చుకోవాలి బైబిల్లో. ఈరోజు యేసేపు జీవితాన్ని దేవుడు చరిత్రలో ఎందుకు రాశాడంటే ఇన్ని త్యాగాలు చేసిన జీవితం అండి యేసేపుది. యేసు ప్రభుని సంరక్షించమని యేసేపుకి దేవుడు ఎందుకు అప్పగించాడంటే అతని యొక్క క్యారెక్టర్ లాంటిదండి. ఓకే, ఇక మరియమ్మ గర్భం ధరించింది. పూర్వం దేవుని బిడ్డలారా, గర్భం ధరించిన తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క యేసు ప్రభు 9వ నెల వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. యేసు ప్రభు గర్భంలో ఉన్నప్పుడు 9వ నెల వచ్చేస్తే ఆ చక్రవర్తి, ఆ ఊరిలో ఉన్న ఆ దేశ చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి ఏం చేశాడంటే, ఇదిగో ఎవరెవరు ఊర్లకు వెళ్ళి మీ సొంత ఊర్లకి వెళ్ళి అక్కడ ప్రజాసంఖ్య ఓటర్ నమోదు చేసుకోండి అని అన్నప్పుడు ఈ యేసేపు మరియమ్మని తీసుకొని తన సొంత ఊరైన బెత్లెహేముకి బయలుదేరుతాడు. దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి యేసేపు, దావీదు ఊరేది బెత్లెహేం. కాబట్టి ఈ మరియమ్మని, గర్భంతో ఉన్న మరియమ్మను యేసేపు తీసుకొని బెత్లెహేముకి బయలుదేరుతాడు. పేదోడండి, పేదోడు అయినా కానీ చూడండి ఎలాగా మరియమ్మని ఎలా కాపాడుకుంటూ వస్తున్నాడు, దేవుని కార్యాన్ని ఎలాగ సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. మరియమ్మని తీసుకున్నాడు, దమ్మ వెళ్దాంరా, అక్కడ ప్రజాసంఖ్యలో రాపించుకుందామని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఊరికి బెత్లెహేముకి వెళ్ళంగానే మరియమ్మకి నొప్పులు స్టార్ట్ అయిపోయి, నొప్పులు స్టార్ట్ అవ్వగానే పాపం యేసేపు పేదోడు కదా, బెత్లెహేములో సొంత ఇల్లు కూడా యేసేపుకి లేదండి. అందువల్ల సొంత ఇల్లు లేకపోయేసరికి ఈ యొక్క మరియమ్మ గర్భ ప్రసవం టైం వచ్చేసరికి చాలా బాధపడుతుంది. పాపం అడిగాడు సత్రంలో, కానీ కనీసం సత్రంలో ఎక్కడైనా స్థలం ఉంది అని చెప్పని చూస్తే ఎక్కడ స్థలం లేదు యేసేపుకి. మరియమ్మకి యేసేపుకి ఎక్కడ స్థలం లేదు, అంత పేదవాడు. చూడండి వీళ్ళు ఏ పనిలో ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం జరుగుతుంది మీరు అనుకుంటారేమో, దేవా నేను మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఏంటి నాకు బాధ లేకుండా వచ్చింది, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు బాధ లేకుండా వచ్చింది, మా కుటుంబం అంతా ప్రార్థనలో ఉంది అయినా మాకు ఈ కష్టాలు ఏంటి అని యేసేపు అడగలేదు. దేవా నువ్వు మళ్ళీ ప్రణాళిక చెప్పావు కదా, మరియమ్మ గర్భంలో రక్షకుడు ఉన్నాడు కదా, ఇలా రక్షకుడు ఉన్నప్పుడు నాకు ఈ కష్టాలు ఏంటయ్యా, కోట్లు బస్తాల్లో వేయొచ్చు కదా,
అని అడగలేదండి యేసేపు. నెట్టేస్తున్నారు. అయ్యా నా భార్య ప్రసవించింది ఇప్పుడే, కొంచెం స్థలం ఎవరా అంటే స్థలం లేదు అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ గెట్టేశారండి యేసేపని. పాపం ఎంత బతుకులాడు ఉంటాడో. అయ్యా నా భార్య ఇప్పుడే కన్నదయ్యా, పచ్చి బాలింత, చిన్న బాబు, దయచేసి దండం పెడుతున్నాం, ఎక్కడైనా స్థలం ఇవ్వండి అంటే ఆ ఊరు ఒప్పుకోదు. ఎంతమంది అడిగి ఉంటాడు బాబు, ఒప్పుకోలేదు. ఇక చూసి అమ్మ ఇక్కడ మనకి స్థలం ఇచ్చే దొరికేటట్లుగా లేదు అని చెప్పి పశువులు పాకకుండా ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి తీసుకెళ్ళి మరియమ్మను, ఆ బాబును, యేసును జాగ్రత్తగా చూసుకున్నాడండి. బట్ డెలివరీ చేసింది యేసేపే. ఎవరు లేరు. తన భార్యను అయిన మరియమ్మను డెలివరీకి ఎంత కూడా చేసింది యేసేపు ఒక్కడే. అలా పశువుల పాకలో యేసేపు మరియమ్మను, యేసు ప్రభువుని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒకటే మరి ఆడ మనిషి ఏం చేస్తుంది? అందుకే దేవుడు యేసేపును తోడుగా పంపించాడు యేసు యొక్క పుట్టుక విషయంలో. ఓకే, అలాగా పశుపాకలో ఉన్నప్పుడు 8వ రోజు ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, 8వ రోజు ఆ బిడ్డని దేవాలయానికి తీసుకెళ్ళాలి. నువ్వెంత పేదోడైనా సరే, నువ్వెంత ధనవంతుడైనా సరే, ఆ బిడ్డను దేవాలయానికి తీసుకెళ్ళి సున్నతి చేయించాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ, బైబిల్ ఆజ్ఞ. మనం ఎలాగ ఆదివారం ఖచ్చితంగా దేవుని అందరూ ఆరాధన చేయాల్సింది ఆజ్ఞ, మనకి ఎట్లయితే ఆజ్ఞలు ఉన్నాయో, ఆ పాతకాలంలో బిడ్డ పుట్టంగానే ఆ బిడ్డను ప్రతిష్ఠించడానికి, ఆ బిడ్డను మగబిడ్డ అయితే సున్నతి చేయించడానికి మందిరానికి తీసుకెళ్ళిపోవాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, అతడు చూడండి ఒకసారి ఆ బిడ్డను మరియమ్మను తీసుకొని దేవాలయానికి వెళ్ళాడు. పాపం ఎంత పని చేస్తున్నాడో, డబ్బులు సరిగా ఉన్నాయో లేవో, ఆ బిడ్డను తీసుకొని, తల్లి తీసుకొని మందిరానికి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ప్రేమ అక్కడ మందిరానికి వెళ్ళంగానే సమయోను అనే ఒక భక్తుడు, దైవ భక్తుడు వచ్చి ఆ బిడ్డను చూచి చెప్తాడు, ఇతడే రక్షకుడని అందరికీ కూడా. ఈ విషయాలన్నీ యేసేపు మరియమ్మలు విని ఆశ్చర్యపోతారు. ప్రేమికులారా, యేసేపుతో దేవుడు దేవదూత ద్వారా కలలో 4 సార్లు సుమారు మాట్లాడతాడు. ఒకసారి ఆలోచించేయండి, ఎంత మంచోడు, ఎంత నీతిమంతుడైతే దేవుడు యేసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఒక మాట చెప్పాలి, మనకు దేవుడు అర్థం కావాలి అంటే ముందు మన హృదయం బాగుండాలి. మన హృదయము దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నీతి గల ఆసక్తి లేకుండా ఉంటే మనకు దేవుడు, అందుకే ఈ లోకానికి దేవుడు అర్థం కాల. చాలా మంది దేవుడు లేడనుకొని చాలా మంది అబద్ధాన్ని ఎందుకు పూజిస్తున్నారు తెలుసా? వాళ్ళ హృదయము నీతి గలది కాదండి, శుద్ధి గలది కాదు. యేసేపు నీతిమంతుడు కాబట్టి దేవుడు దేవదూతను పంపించి 4 సార్లు సుమారు మాట్లాడాడు బైబిల్లో యేసేపు ద్వారా. సుమేన్ వస్తాడు. సుమేన్ వచ్చేసి, ఇదిగో ఈ బిడ్డ రక్షకుడు అని చెప్పని మరియమ్మతో, నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసిపోద్ది అని చెప్తాడు. ఈ విషయాలన్నీ యేసేపు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. ఇతనే రక్షకుడు, ఈ లోక రక్షకుడా అని చెప్పని గమనిస్తూ ఉంటాడు. ఇలా ప్రేమ దేవుని బిడ్డలారా 2 సంవత్సరాలు అవుతారు. ఇక ఆ మందిరంలో నుంచి యేసు ప్రభుకి సున్నతి చేసి మందిరంలోంచి తీసుకొచ్చేస్తారు, నజరేతులోకి తీసుకొచ్చేస్తారు. వాళ్ళ సొంత ఏది? నజరేతు. ఈ నజరేతు తీసుకొచ్చేసేసరికి ఇక్కడ ముందు ఒక కార్యం జరుగుతుంది, జాగ్రత్తగా. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి నేను. ఏంటంటే, చాలా మంది క్రిస్మస్ చేస్తూ ఏమేమి నాటకాలు వేస్తారు, ఏమేమి డ్రామాలు, ఎవరెవరు వేషాలు వేస్తారు చెప్పండి. మరియా, యేసేపు, దూత, హేరోదు రాజు, జ్ఞానులు, ఇంకా గొల్లలు. ఓకేనా? కానీ ఒక విచిత్రం చెప్పమంటారా? బైబిల్లో
వీళ్ళందరినీ ఒకే రోజు ఒకేసారి చూపిస్తారు మనకి నాటకంలో. కానీ గొల్లలు వచ్చిన టైం వేరు, జ్ఞానులు వచ్చిన టైం వేరు. తెలుసా మీకు? గొల్లలు వచ్చిన టైం వేరు, జ్ఞానులు వచ్చిన టైం వేరు. జ్ఞానులు యేసు ప్రభుకి 2 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత జ్ఞానులు వచ్చారు. కానీ గొల్లలు పశువుల పాకలో మరియమ్మ, యేసేపు, యేసు తొట్టులో ఉండగా వచ్చారు. చాలా టైం ఉంది, గ్యాప్. కానీ మనం ఏం చేస్తుందో తెలియక బైబిల్ సకరంగా చదవడం అర్థం కాదు. ఈ గొల్లల్ని జ్ఞానుల్ని కలిపి పంపిస్తారు ఎక్కడికి? పాకలోకి. చూస్తారా? చూడండి మాట, చూడండి ఒకసారి, చూద్దాం. లూకాసు వార్త, లూకాసు వార్త 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. ముందు 8వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనొచ్చు ఉండగా దేవుడితో వచ్చి చెప్తాడు. ఓకేనా? రైట్. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? 16వ వచనం రండి. 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను, యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చూసారా? గొల్లలు ఎప్పుడు యేసు ప్రభువుని కలుసుకున్నారు? పశువుల పాకలో ఉండగా. ఓకేనా? క్లియరా? జ్ఞానులు ఎప్పుడు కలుసుకున్నారు యేసు ప్రభువుని? అది కూడా చూద్దాం రండి. మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము 1వ వచనం చదవం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, పుట్టేసిన తర్వాత, అంటే పుట్టిన తర్వాత ఎంతకాలానికి వచ్చారు? 16వ వచనం చదవం ఒకసారి. దాంట్లో 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలు. 2 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు హేరోదు? అప్పటికి యేసు ప్రభువుకి 2 సంవత్సరాలు. జ్ఞానులు చెప్పారు ఇంత ఉంటుంది అని కాలం అని. చూసారా? మన తెక్కలేమో గొర్రెల కాపరుల్ని, జ్ఞానుల్ని పశువుల పాకలో రాస్తుంటారు. వీళ్ళు వచ్చిన టైం వేరు, వాళ్ళు వచ్చిన టైము వేరు. సరే, మీకు అర్థం కావడానికి చెప్పారు. ఇక యేసేపు జీవితంలోకి వచ్చేద్దాం. యేసేపు జీవితంలోకి వస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యేసు ప్రభువుని మందిరం దగ్గర నుంచి తీసుకొచ్చేలాగా 2వ సంవత్సరం అవుతూ ఉన్నప్పుడు అప్పుడు జ్ఞానులు వస్తారు. జ్ఞానులు వచ్చి యేసు ప్రభువుని చూసి వాళ్ళు పూజించి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక విషయం జరుగుతుంది. ఈ జ్ఞానులు వచ్చి హేరోదుతో మాట్లాడినప్పుడు హేరోదుకు తెలుస్తుంది ఇదిగో రాజు పుట్టాడని చెప్పని. ఆ హేరోదు రాజు ఏం చేస్తాడంటే యేసు ప్రభుని చంపేయాలనుకుంటాడు. ఎందుకు? నేను రాజుగా ఉండగా మళ్ళా ఇంకొక రాజు ఎవరు అంటే ఇంకొక రాజు వస్తే నేను నా పదవి పోతానమాట అని యేసు ప్రభు మీద కుట్ర పన్నుతాడు హేరోదు రాజు. ఈ విషయం యేసేపుకు కలలో చెప్తాడు. దేవుడితో వచ్చి చెప్తాడు, ఇదిగో యేసేపు ఆ పసిబాలుడైన యేసు ప్రభుని చంపడానికి రాజు హేరోదు కుట్ర పన్నాడు. కాబట్టి తల్లిని, యేసు ప్రభు అయిన శిశువైన యేసు ప్రభుని తీసుకొని ఐగుప్తునకు పారిపో అంటాడు దేవదూత. జాగ్రత్త. ఇక్కడ కూడా మళ్ళా ప్రయాణం. పాపం నజరేతులో ఉన్న యేసేపుని మళ్ళా ఐగుప్తులకు తీసుకెళ్ళిపోమంటున్నాడు దేవుడు. మళ్ళా పారిపోమంటున్నాడు దేవుడు. ఏంటయ్యా ఈ ప్రయాణాలు, ఏంటయ్యా ఈ పారిపోవడాలు, ఏంటయ్యా ఈ కష్టాలు? అక్కడ నేను ఏం పని చేసుకునేది, ఎలా ఏమి సొంత ఇల్లులో ఎక్కడ ఉండేదని చెప్పని
అనలేదు యేసేపు. దేవుడు పంపిస్తున్నాడు దేవదూతని యేసేపు దగ్గరికి. యేసేపు విధేయత చూపిస్తున్నాడు అంతే. అక్కడికి వెళ్ళమంటే ఓకే ప్రభు, ఇక్కడికి వెళ్ళమంటే ఓకే ప్రభు, అది చేయమంటే ఓకే ప్రభు. ఎంత విధేయత అండి యేసేపు జీవితం. కష్టం కాదా నజరేతులోంచి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళడానికి? అక్కడ ఇల్లు లేదే, అక్కడ ఏం పని చేసుకొని బతకాలి? పరిస్థితులు ఎవరు బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఎలాగా? ఓకే, ఏం పర్లేదు ప్రభు, నువ్వు ఎంత పెట్టినా ఎంత కష్టాలు అవమానాలు వచ్చినా నేను పడతాను నీ కోసం, నువ్వు చెప్పిన పని కోసం అని చెప్పని నజరేతులో నుంచి రాత్రికి రాత్రే యేసేపు తన భార్యను బిడ్డను తీసుకొని యేసును తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు కొంతకాలం. మళ్ళా దేవదూత చెప్తాడు, నేను మళ్ళా తిరిగి రమ్మనే వరకు అక్కడ ఉండు. అంటే అక్కడే మళ్ళా రావాలి. ఎలా తిరుగుతున్నాడు చూసారా యేసేపు దేవుడి మాట కోసం. ఏంటి ప్రభు, ఒక్క ఊర్లో ఉంచకూడదా? ఈ ఊరు వదలమంటావు, ఆడకు రమ్మంటావు, అది వదలమంటావు, మళ్ళా ఇక్కడికి రమ్మంటావు, ఏంటి అనలేదండి. మనమైతే ఇంట్లో సమస్యలున్నా దేవుడిని తిట్టుకుంటాం. మనమైతే ఎక్కడికన్నా వెళ్ళి ఉండాలి అంటే అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావాలంటే మనసు ఒప్పదు. ఆ ఊరితో ఆ ఇంటితో కనెక్ట్ అయిపోద్ది. ఆ ఇంట్లోంచి ఆ ఊర్లోంచి బయటికి రావాలంటే నేను ఎక్కడొచ్చేది, మా సొంత బంధువులు సంతోళ్ళు ఇల్లంతా వదులుకొని ఎక్కడికో వెళ్ళలేదా అనలేదు. నజరేతు యేసేపు ఊరు. ఆ నజరేతును విడిచి, నజరేతులో ఉన్న తన బంధువులను విడిచి, నజరేతులో ఉన్న తన ఇల్లును విడిచి కేవలం దేవుడి మాట జరిగించడం కోసం మరియమ్మను శిశువైన యేసును తీసుకొని 2 సంవత్సరాలు అప్పటికి వెళ్ళిపోయాడు. నువ్వు ఇలా చేస్తావా? చేయగలవా? దేవుని కోసం ఈ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు, ఆ ఊరు అంటే ఆ ఊరు, ఆ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు, అన్ని వదులుకొని వెళ్ళిపోగలవా? యేసేపు వెళ్ళిపోయాడు. యేసేపు ఐగుప్తుకి వెళ్ళిపోయి కొంతకాలం ఉన్న తర్వాత, గుర్తుపెట్టుకోండి, చంపాలనుకున్న ఈ హేరోదును దేవుడు, యేసు ప్రభుని చంపాలనుకున్న హేరోదును దేవుడు లేపేస్తాడు. ఇక్కడ ఒక మాట మీరు వినాలి. కష్టాలు వచ్చాయని చెప్పని బాధపడద్దు, కష్టాలు వచ్చాయని బాధపడద్దు. దేవుడు తగిన కాలంలో నిన్ను ఎవరు హింసిస్తున్నాడో, ఎవరు కష్టపెడుతున్నాడో వాడు మారకపోతే వాడిని దేవుడు ఖచ్చితంగా నాశనం చేసేస్తాడు. నిన్ను తప్పిస్తాడు, మనల్ని తప్పిస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ ఊరు నన్ను అవమానపరుస్తుంది, ఇల్లు నన్ను అవమానపరుస్తున్నారని. దేవుడి కోసం నిలబడు, యేసేపులా నిలబడు, మరియమ్మలా నిలబడు. నిన్ను ఎవరు అవమానించినా, ఎవరు తిట్టినా, కొట్టినా, చూడండి ఆ పశువుల పంకులు ఎంత అవమానం జరుగుంటుంది యేసేపుకి. ఇల్లు కూడా లేదు సక్రంగా అని ఎంతమంది ఎగతాలు చేసుకుంటారు యేసేపుని. నీ భార్య కంటే కనీసం ఇంట్లో కూడా పెట్టుకోలేకపోయేవరా అని చెప్పి ఎంతమంది తిప్పుంటారు, ఎంతమంది అవమానపరుచుంటారు కదా యేసేపుని. యేసేపుకి తెలుసు గుడ్డెలో ఏముందో. ఊరి జనానికి ఏం తెలుసండి, ఆ తల్లి గర్భంలో రక్షకుడు ఉన్నాడని. యేసేపుకు తెలుసు ఆ తల్లి గర్భం, మరియమ్మ గర్భంలో రక్షకుడు ఉన్నాడని. పేదోడే, లోకమంతా అవమానపరుస్తుంది. గుర్తుపెట్టుకోండి, చిన్న సంఘము, కొద్ది మంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఊరంతా అవమానపరుస్తుంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. చిన్నోడే యేసేపు, చిన్నది మరియా, వాళ్ళను వాడుకున్నాడు దేవుడు. గొర్రెల కాపరకు ముందు సమాచారం వెళ్ళింది, ఈ ఊరికి తెలీదు. సంఘం యొక్క కార్యాలు, దేవుని యొక్క కార్యాలు. ఓకే, అలా మళ్ళా పిలుస్తాడు. అయ్యా యేసేపు మళ్ళా వచ్చేసి అన్నప్పుడు బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తులోంచి మళ్ళా నజరేతుకు వచ్చేస్తాడు. నజరేతుకు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇక యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. ఎంతమ్మా? 12 సంవత్సరాలు వచ్చేస్తుంది. యేసేపు ఎంత దైవభక్తుడంటే, ఎంత ధర్మశాస్త్రం పాటించేవాడంటే,
ప్రతి సంవత్సరం ఇజ్రాయేలీలు కొన్ని పండుగలు ఆచరిస్తారు. అవి మనకు లేవు అనుకోండి. కొన్ని పండుగలు ఆచరిస్తారు. పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఆచరించడానికి యేసేపు సంవత్సరం వెళ్ళేవాడు. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం చదవండి. 2వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు అనగా యోసేపు మరియలు ఏటేటా యెరూషలేముకు వెళ్ళేవారు. యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. అక్కడ ఏం జరుగుతుంది? పస్కా పండుగ జరుగుతుంది. ఆయన 12 ఏళ్ల వాడే ఉన్నప్పుడు, ఎవరు 12 ఏళ్ళు వచ్చినప్పుడు, యేసు ప్రభువుకి 12 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఎవరెవరు? యోసేపు, మరియా, యేసు ప్రభు. జ్ఞాపకం ముగిస్తున్నాను. నేను యేసు ప్రభుకి 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా యోసేపు మరియమ్మలకు పిల్లలు ఇంకా పుట్టి ఉండరు. అదేనా? తర్వాత పుడతారు. యోసేపుకు మరియమ్మలకు తర్వాత పుడతారు. 4 పిల్లలు మగవాళ్ళు పుడతారు. కానీ యేసు ప్రభుకి 12వ సంవత్సరం వచ్చే వరకు కూడా యోసేపు మరియమ్మలకు పిల్లలు ఉండరు. దానికి కారణం ఏంటంటే చూడండి ఒకసారి. ఎలా దాన్ని మనం తెలుసుకోవాలి పిల్లలు లేరనడానికి అంటే, యేసేపు మరియలు యేసు ప్రభువుని 12వ సంవత్సరంలో ఉన్నప్పుడు తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు? యెరూషలేముకు తీసుకెళ్తారు. పస్కా పండుగ తీసుకెళ్తారు. అక్కడ కొన్ని రోజులు యేసు ఆ పస్కా పండుగను ఆచరిస్తారు. ఈ పస్కా పండుగకు తీసుకెళ్ళినప్పుడు 12వ సంవత్సరంలో ఉన్న యేసు ప్రభువు ఏం చేస్తాడంటే, కొంతమంది పాస్టర్లతో మాట్లాడుతుంటాడు వాక్యం. వీళ్ళు యేసేపు మరియా వాళ్ళ బంధువులందరూ కూడా ఆ ఊరికి వెళ్ళి ఇక పండుగ అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చేస్తున్నారు. తిరుగు ప్రయాణం అవుతారు. తిరుగు ప్రయాణం అయినప్పుడు యేసు ప్రభు మరియమ్మతో యేసేపుతో ఉండరు. వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడుతుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు? యేసేపు మరియలు ఆ బంధువుల్లో ఎవరిదైనా లేదా స్నేహితులతో ఎవరో ఉంటాడులే, వస్తుంటాడులే అనుకొని ఒక రోజు ప్రయాణమై వెళ్ళిపోతారు. ఒక్క రోజు ప్రయాణం చేసి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఎంత దూరం వెళ్ళిపోతారు? ఒక్క రోజు ముందుకు వెళ్తే ఎంత దూరం వెళ్తారో అంత దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఒక రోజు అయిపోయిన తర్వాత తిరిగి బంధువుల్లో స్నేహితుల్లో అందరిలో చూసుకుంటారు. చూస్తే యేసు ప్రభు ఉండడు. యేసు ప్రభు ఉండడు. వాళ్ళు ఎతికి ఎటుపోయిన పిల్లోడు అని చెప్పని ఎతికేసరికి బంధువుల్లో ఎవరిలో ఉండరు. వాళ్ళందరూ మాకు తెలియదు అని చెప్తారు. అప్పుడు చూడండి, యేసేపు మరియమ్మ యేసు ప్రభుని ఎంత ప్రేమించారు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఎంత బాధ్యతగా ఉన్నారు యేసు ప్రభు విషయంలో. మళ్ళా ఒక రోజు ప్రయాణం అంతా పోయిన వాళ్ళు ఆ పోతే అనుకోకుండా మళ్ళా తిరిగి వస్తారు యెరూషలేముకి. చూడండి ఆ మాట చూద్దాం. 45వ వచనం 44 నుంచి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 44 నుంచి. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండ్రి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు మళ్ళా తిరిగి వచ్చారట. 3 దినములైన తర్వాత ఒక నిమిషం అమ్మ జాగ్రత్త అండి. యేసు ప్రభు వాళ్ళకి ఎన్ని రోజులు కనబడలేదు? ఇప్పుడు 3 రోజులు కనబడలేదు. 3 రోజులుగా కనపడలే యేసు ప్రభు. ఎదుగుతున్నారు 3 రోజులు ఎతకడం అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఆ ఊర్లో అక్కడ పాపం తిన్నారో తినలేదు, ఇంకేం తింటారు? పిల్లలు పోయిన తర్వాత ఏ తల్లిదండ్రులకు ఆకలి తినాలనిపిస్తుంది? పిల్లోడు కనబడడం లేదు. పరిగెట్టుకొని వచ్చేసారు.
వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు. 3 రోజులు అయింది అప్పటికే. పాప గుండెల్లో యేసేపుకి మరియమ్మకి ఎంత బాధ అయి ఉంటుందో. ఎటుపోయాడు పిల్లోడు, ఎటుపోయాడు అని చెప్పాను. 3 రోజులు ఎతికారంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. అప్పటికి వెళ్ళిపోవాలి, ఇంకా ఎక్కడ పోయాలని వెళ్ళిపోవాలి, వదిలేసి వెళ్ళిపోవాలి. 3 రోజులు వెతుకుతూనే ఉన్నారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసారా? ఈ 3 రోజులు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో? ఎవరో తీసుకెళ్ళి ఉంటారు, చిన్నపిల్లోడు కదా, తల్లిదండ్రులు లేరు, తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఈ 3 రోజులు ఎక్కడెక్కడ ఉన్నాడో. కానీ ఒక గొప్ప పని చేస్తున్నాడు యేసు ప్రభు అంట. బోధకులు పాస్టర్ల మధ్య కూర్చొని వాళ్ళను ప్రశ్న అడుగుతున్నాడంట. ఈయన వయసు ఎంత? యేసు ప్రభు వయసు ఎంత? 12 సంవత్సరాలు. పాస్టర్ల వయసు ఎంత? పెద్దోళ్ళు. ఈ 12 సంవత్సరాల ఈ పిల్లోడు, బాలుడు ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే పాస్టర్లకి ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పలేక తగ్గిపోతుంటే ఈ విషయము యేసేపు మరియమ్మలు చూసి ఆశ్చర్యపోతారు. చూడండి, ఆ మాట రాసింది అక్కడ. ఆశ్చర్యపోతారు. ప్రతిత్వములకు విస్మయం ఉంది. 40 చదవమ్మా. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి మరియ, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన చాలు. చూసారా? యేసేపు అంట ఏడుస్తూ బిడ్డ ఎక్కడనే ఎదుగుతున్నాడంట. తనకు పుట్టలేదు కదా. కొంతమంది తన బిడ్డ కానప్పుడు చాలా తేడా చూపిస్తారు. నా బిడ్డ కాదుగా, నేను ఎందుకు చూడాలి అన్నట్టుగా తేడా చూపిస్తారు. యేసేపు అలాంటి కాదు. దేవుని యొక్క కార్యములు నేను కూడా పాలి భాగస్తున్నావాలని చెప్పని యేసు ప్రభు విషయంలో ఎంత జాలి, ఎంత కనికరం, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో మనకి ఇక్కడ కనబడుతుంది. నేను ఇంతకు మిమ్మల్ని అన్నాను, 12వ సంవత్సరం వరకు యేసు ప్రభుకి 12వ సంవత్సరం వచ్చే వరకు మరియా యేసేపులకు పిల్లలు పుట్టలేదు అని నేను అన్నాను కదా. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎందుకంటే పస్కా పండుగకు వెళ్ళింది యేసు, మరియా, యేసేపే. మరి మిగతా పిల్లలు ఎండిపోయారు అంటే లేదు కాబట్టి వెళ్ళలేదు. పోయి తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభుతో మరియమ్మ ఏమంటుంది? ఆ మాట చదవండి. 48వ వచనం. 48వ వచనం అమ్మా. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచా, లేకపోతే ఆయన తల్లి, తండ్రి, ఇంకా తమ్ముళ్ళు చూచా? తల్లిదండ్రులే. అంటే వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకా పిల్లకాయలు పొట్లప్పటికా. తల్లిదండ్రులు చూచి మిక్కిలి ఆశ్చర్యపడింది. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసేది? ఇదిగో నీ తండ్రియు నేను. ఎంతమంది గురించి చెప్తుంది అక్కడ? నీ తండ్రి నేను, నీ తమ్ముడు కూడా ఉన్నారు అంటున్నా. నీ తండ్రి నేను అంటే మేము ఇద్దరు, మిగతా వాళ్ళప్పటికీ లేదు అట్లా. సో ఇలాగ ప్రేమైన దేవుని బిడ్డలారా, అయిన తర్వాత యేసు ప్రభువుని వాళ్ళు తీసుకొని మళ్ళా ఊరికి నజరేతులోకి వెళ్ళిపోతారు. ఇక అప్పటి నుంచి బతుకబెట్టాడు. ఇక్కడ బైబిల్లో యేసు ప్రభువుకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి యేసేపు ప్రస్తావన మనకు బైబిల్లో కనబడుతుంది. అంటే యేసు ప్రభుకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత సుమారు 4 కన్న తర్వాత యేసేపు చనిపోయి ఉంటాడంటే, అంటే త్వరలోనే చనిపోయాడు. ఇది దేవుడు
యేసేపు జీవితంలో ఏర్పాటు చేసినటువంటి ఒక పాత్ర. త్వరగానే చనిపోయి ఉంటాడు, అందుకే మరియమ్మ మీద బాధ్యతలన్నీ పడిపోయాయి. ఒకవేళ యేసేపు గారు ఉంటే, తండ్రి ఉంటే సిలువ దగ్గరికి వచ్చేవాడు కదా. యేసేపు గారు ఉంటే ఈ బిడ్డలందరూ ఆమెను ఆరాధన చేస్తే నేనున్నాను అనే భర్తలాగా ఆదరించేవాడు కదా. ఇక మనకి యేసు ప్రభువుకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి యేసేపు మనకు కనబడ్డాడు. ఒక్క దగ్గర మాత్రం ఉంటుంది, యేసేపు మరియమ్మలకు ఇంకా 4 పిల్లకాయలు పుట్టారని. అంటే ఆ 4 పిల్లలు పుట్టే వరకు మాత్రం యేసేపు ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. చూసారా ఎంత గొప్పవాడండి యేసేపు. మరియమ్మను విడవలేదు, యేసు ప్రభువుని విడవలేదు, పర్ఫెక్ట్ గా తన బాధ్యతను తాను నెరవేర్చుకున్నాడు. అందుకే నీతిమంతుడు అని రాయబడింది, అందుకే బైబిల్లో అతని గురించి రాయబడింది. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, భుజం మీద వేసుకొని యేసు ప్రభువుని తిరిగాడు, తప్పిపోతే ఏడ్చుకుంటూ తిరిగాడు, ఎతికాడు. ఆయన రక్షకుడు, ప్రజలందరూ ఆయన వల్ల రక్షణ పొందుతారని తన బాధ్యతగా తన పాత్ర ముగించిన యేసు. ఇదండి యేసు చరిత్ర. మనం బైబిల్లో ఆశీర్వాదాలు కాదండి చూడాల్సింది, భక్తుల యొక్క ఆర్తనాదాలు చూడాలి, వాళ్ళ బాధలు చూడాలి. దేవుడు ఎందుకు బాధపడ్డారంటే, యేసేపు ఎందుకు ఇలా అంతా బాధపడి కష్టాలు పడ్డాడంటే, యేసేపు దేవుణ్ణి ప్రేమించాడండి. మరియమ్మ దేవుణ్ణి ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమిస్తే విడవలేరండి. ప్రేమ మరణము కంటే బలమైంది. అందుకే చూడండి, అమ్మని విడిచేస్తున్నారు, నాన్నని విడిచేస్తున్నారు, ప్రాణాన్ని విడిచేస్తున్నారు. దేనికోసం? ప్రేమ కోసం. లోక ప్రేమ అది తుచ్చ కోరికలది, ఒక బాడీ కోసం అంతే. కానీ దేవుణ్ణి ప్రేమించిన మరియ యేసేపులు ఎన్ని కష్టాలు పడి దేవుణ్ణి మహిమపరిచారో చూడండి ఒకసారి. అలాగా ప్రతి వారం ఒక్కొక్క భక్తుని కష్టాలు మనం తెలుసుకుంటే, దేవుణ్ణి ప్రేమించి ఇన్ని కష్టాలు పట్టారా వీళ్ళు అని మనకు అర్థమవుతుందండి. అప్పుడు మనం ఏం చేయగలమంటే, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా యేసేపు మరియమ్మ లాగా నిలబడగలం అంతే. తరిమాడు కానీ వాళ్ళు నిలబడ్డారు. పారిపోయారు కానీ నిలబడ్డారు, మళ్ళా వచ్చేసారు. నజరేతులో వచ్చి ఐగుప్తుకి వెళ్ళిపోయారు, ఐగుప్తులో వచ్చి మళ్ళా నజరేతుకి వచ్చారు. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, రమ్మన్నప్పుడు రావాలి. దేవుడి చిత్తం, దేవునికి విధేయుడైన యేసేపు. ఇదండి భక్తుల జీవితాల్లో మనం చూడాల్సినటువంటి కోణాలు. ఇలా మనం చూడగలిగితే, ప్రభువా నాకు అన్నం పెట్టలేదేంటి, ఇంకా నాకు డబ్బులు ఇవ్వలేదేంటి, నాకు ఇంకా ఆరోగ్యం ఇవ్వలేదేంటి అని దేవుడిని నిందించరు. ఎందుకంటే ఒక మాట ముగించేస్తాను, వాళ్ళకి తెలుసు దేవుడు ఎలాంటోడో తెలుసు. ఆయన ఎంత కష్టంలోకి నడిపించినా దానికి ఒక అర్థం ఉంటుంది, ఆయన ఎంత అవమానపరిచినా దానికి ఒక అర్థం ఉంటుంది, ఆయన ఏ పరిస్థితిలోకి తీసుకెళ్ళినా దానికి ఒక అర్థం ఉంటుంది. దాని వెనకాల ఇదిగో యేసేపు గురించి ఎన్ని చర్చిల్లో, మరియమ్మ గురించి ఎన్ని చర్చిల్లో మారుమోగుతుందో. నీ పేరు నా పేరు మన ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు, పలకరు. కానీ యేసేపు మరియమ్మల పేర్లు బైబిల్లో ఉంది. బైబిల్ చదివే ప్రతివాడు చదువుతాడు. ప్రతి చర్చిలో వాళ్ళ గురించి ధ్యానం జరుగుతుంది. చెప్పండి, ఎన్ని డబ్బులు ఇస్తే ఈ ఘనత వస్తుంది? పరదేశుకి ఈ యేసేపు చనిపోయి పరదేశుకు వస్తున్నాం కానీ దేవుడు ఎంత ఆహ్వానం పలుకుతాడు, దా బిడ్డదా యేసయ్య కోసం ఎన్ని కష్టాలు పడ్డావో, నా మాట
మాటలు భూమి మీద జరిగించడానికి నువ్వు ఎంత త్యాగం చేసావురా బిడ్డ, సింహాసనంలో కూర్చోవు. నీ కోరికలన్నీ చంపుకొని నా కోసం బతికేవురా, యేసేపు అంటాడు దేవుడు, అని ఉంటాడు దేవుడు. అలా మనం కూడా బతుకుదాం. రెండో వ్యక్తి యేసేపు జీవితం ఈ యొక్క భాగంతో ముగింపు అయిపోయింది. వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక.